నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను హరిత ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం గజపతి రాజుల కుటుంబంలో ఇన్నాళ్ళు అంతర్లీనంగా ఉన్న గొడవలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గజపతుల కుటుంబం వివాదం కాస్త చివరకు పార్టీల మధ్య యుద్ధంగా మారిపోయింది. సింహాచలం ట్రస్ట్ బోర్డు మాన్సస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత నియామకం ఈ గొడవకు మరింత ఆజ్యం పోసింది. ఇది పూర్తిగా వైసీపీ విధ్వంస కాండ అని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే టీడీపీ అక్రమాలు బయటకు తీస్తామని అంటున్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అసలు వివాదంలోకి వెడితే గజపతులు వంశపారపర్యంగా సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పీవీజీ రాజు నుంచి సంక్రమించిన ఈ వారసత్వ బాధ్యతలను మొదట్లో ఆనంద గజపతిరాజు నిర్వర్తిస్తూ వచ్చారు. ఆయన మరణానంతరం ట్రస్ట్ బోర్డు బాధ్యతలు రెండింటినీ అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఇక 2016లో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం టీడీపీ చేతిలోకి వెళ్లింది. అప్పటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా చేస్తూ జీవో జారీ అయింది. 2017లో వీరిద్దరికీ తోడు అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మిని బోర్డు సభ్యురాలిగా చేశారు. జీవో నంబర్ 155 ద్వారా ఈ నియామకం జరిగింది. అప్పట్లో ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వం సంచయితకు 2 ట్రస్ట్ బోర్డుల బాధ్యతలను అప్పగించడంతో అశోక్ గజపతి మండిపడుతున్నారు. ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలను సంచయితకు అప్పగించడం అక్రమమంటున్నారు అశోక్ గజపతి. మీరు నోటీస్ ఇవ్వండి, అందరిని పిలవండి. ఈ రోజు వరకు అదే నేను అడుగుతున్నాను, జియో ఎక్కడ కాపీ ఎక్కడ ఉంది అని. నేను ఎంత వెతికినా నాకు కనిపించదు. మీకు కనిపించదు దయచేసి చెప్పండి. ఫండమెంటల్స్ ఆర్ నాట్ అబ్జర్వ్, యువర్ ప్రొసీజర్స్ ఆర్ నాట్ అబ్జర్వ్. మీకు వాట్ యూ వాంట్ టు డూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ఉందా లేదా? ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా, ప్రైవేట్ ట్రస్ట్ ఆర్ బికాస్ దే ఆర్ కాన్స్టిట్యూషనలీ పర్మిటెడ్ టు హ్యావ్ ఇట్. ఇఫ్ గవర్నమెంట్ కెన్ అసిస్ట్ బి అసిస్ట్, ఇఫ్ యూ కాంట్ అసిస్ట్ డోంట్. బట్ దాని వ్యతిరేకంగా ఎందుకు పని చేస్తారో నాకు అర్థం కాదు. మహిళలకు ట్రస్ట్ బోర్డులో హక్కు లేదని ఆయన వాదిస్తున్నారు. మరి అలాంటప్పుడు అదితిని బోర్డు మెంబర్ని ఎలా చేశారని ప్రశ్నిస్తున్నారు సంచయిత. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ మార్పు చట్టవిరుద్ధంగా జరిగిందని అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతి ఆరోపిస్తున్నారు. మాన్సాస్ భూములను కాజేయటానికే చైర్మన్ మార్పు జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టంగా చెప్తాను, ఎప్పుడైనా మహిళ ముందుకు వస్తే అందరూ చెప్తారు మహిళకి శక్తి లేదు, మహిళకి బుద్ధి లేదు, మహిళ డిసిషన్ తీసుకోలేరు. ఎందుకండి? మీరు నా యాక్షన్స్ చూడండి. ఈ భూమి ఇస్ ద భూమి ఆఫ్ శక్తి, ఇట్స్ ద భూమి ఆఫ్ పవర్ఫుల్ విమెన్. అండ్ డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ విమెన్ ఆర్ యంగ్ పీపుల్. We will show with our actions. Me chudandi, I will always work to uphold the legacy of my grandfather, fulfill na tatagardi vision, and most importantly, work without fear of favor and ensure that there is transparency in both Mansas and Simhachalam Devasthanam. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ మార్పు చట్టవిరుద్ధంగా జరిగిందని అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతి ఆరోపిస్తున్నారు. మాన్సాస్ భూములను కాజేయటానికి చైర్మన్ మార్పు జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ భూములను కాపాడుకోవటానికి న్యాయపరమైన చర్యలు చేపడతామంటున్న అతిథి గజపతితో మా విజయనగరం ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. మనతో పాటు మాట్లాడడానికి పోస్పటి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే మ్యామ్. ప్రస్తుతం ఇదే మాన్సా ట్రస్ట్ మార్పు పైన మీరు ఎటువంటి స్పందిస్తున్నారు? అసలు దీన్ని ఏ విధంగా చేస్తారు? అంటే ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ తాతగారు అయినటువంటి డాక్టర్ పీవీజీ రాజు గారు 1958లో స్థాపించారు. ఇది ఎందుకు స్థాపించారు? ఒక చారిటబుల్ ట్రస్ట్, ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలని స్థాపించారు. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే తల్లి తండ్రి చదవలేదో వాళ్ళ కోసం వాళ్ళని చదువు ప్రోత్సహించాలని వాళ్ళ కోసం స్థాపించబడిన ట్రస్ట్ ఇది. అదేవిధంగా ఇప్పుడు వరకు మనం అలాగే నడుపుతా వస్తూ ఉన్నాము. తాతగారు పోయినాక ఆనంద్ పెద్దనాన్న గారు చైర్మన్గా చేశారు. అప్పుడు
నాన్నగారు కూడా ఏ విధంగా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఏ విధంగా ఎప్పుడైనా సూచనలు అడిగితే చెప్పటం, ఏదైనా హెల్ప్ కావాలంటే చేయటం, అంతేగాని దాంట్లో ఎప్పుడు చూసుకోలేదు కూడా ఎక్కువ. ఎప్పుడు ఆనంద్ పెద్దనాన్న గారే చూసుకునేవారుగా. ఆనంద్ పెద్దనాన్న గారు పోయాక 2016లో పోయాక నాన్నగారు చైర్మన్గా అయ్యారు. చైర్మన్గా ఎందుకు అయ్యారు? ఎందుకంటే అది ఆ ట్రస్ట్ ప్రకారం ఎల్డెస్ట్ మేల్ లీనియల్ డిసెండెంట్ అనేది ఒకటి తాతగారు ట్రస్ట్ డీడ్లో పెట్టారనమాట. అంటే ఎల్డెస్ట్ మేల్ డిసెండెంట్. అదేవిధంగా పెద్దనాన్నగారి పేర్లు, నాన్నగారి పేర్లు రెండు ట్రస్ట్ డీడ్లో ఉన్నాయి అన్నమాట. ఇద్దరు అప్పటికి పుట్టున్నారు, ఇద్దరు మైనర్స్ అయినా కానీ వాళ్ళిద్దరు పేర్లు ట్రస్ట్ డీడ్లో కూడా ఉన్నాయి. అంటే ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూ చేస్తారనేది. ఈ మేల్ డిసెండెంట్ అనేది కూడా ఒకటి ఉంది. సో ఆ చట్ట ప్రకారం, ఆ ట్రస్ట్ డీడ్ ప్రకారం అది డెఫినెట్గా ముందుకు అది డెఫినెట్గా మనం గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే అది ఫౌండర్ విష్ అన్నమాట. ఫౌండర్ విష్ని ఎప్పుడైనా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపైన మీరు ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ చేయనున్నారు? న్యాయపరంగా ఎటువంటి తీసుకున్నారు? అంటే ఇప్పుడు మనకు పెద్దలు సూచనలు, అడ్వైస్లు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు ఎలా చెప్తే దాని ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. అయితే నేడు ఏదైతే సంచితి గజపతిది ఈరోజు చైర్మన్గా ఉన్నారు, వారు కూడా ఒక పక్క మేము న్యాయపరంగా వారసురాలుగా నేను వచ్చాను, నన్ను వారసురాలుగా తీసుకోవడం జరిగింది, చైర్మన్గా చేశారు, దాని విధంగా కొనసాగుతూ ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన జియో మధ్యరాత్రి తెచ్చి ఇలాగ మాట్లాడితే ఎవరు ఏమనగలరు? ప్రజల్ని అడిగి తెలుసుకోవాలి. మధ్యరాత్రి జియో ఇప్పుడు వరకు అప్లోడ్ కూడా చేయలేదు. అది ఎటువంటి మాటలు మాట్లాడతారనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. జియో కాపీ వచ్చాక దీనిపైన న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం అని తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మోట్సన్ రెడ్డితో నరసింహ, HM TV, విజయనగరం. ఏపీ